హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ముసారాంబాద్ చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇక మరోవైపు చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్ లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు. బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. 45 ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు. ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ మహానగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఎగువన వచ్చినటువంటి వరద నీటి కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జలాశయాలు పూర్తిగా నిండిపోయిన తర్వాత అధికారులు రాత్రి వేళల్లో గేట్లను ఇచ్చేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా మూసీలోకి రిలీజ్ చేయడం జరిగింది. దీంతో మూసీ నదికి భారీగా వరద నీరు అనేది పోటెత్తింది. దిగువ ప్రాంతాలైనటువంటి చాదర్ఘట్, అలాగే మలక్పేట్ తదితర ప్రాంతాలలో వరద ప్రభావం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా భయానకంగా మారింది. వరద పోటెత్తడంతో ఆ వరద నీరు మొత్తం హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ప్రముఖమైనటువంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లోకి వచ్చి చేరాయి. అలాగే చాదర్ఘాట్, మలక్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలోకి, అటు మూసా నగర్ కావచ్చు, శంకరపల్లి పరిసర ప్రాంతాల్లోని ఆ కాలనీలోకి వరద నీరు అనేది వచ్చి చేరి ఇళ్లు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా తక్షణమే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆదేశాలను జారీ చేయడంతో హైడ్రా సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ చేపట్టగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచిపోయినటువంటి నీటి మొత్తాన్ని కూడా అక్కడ స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించి ముఖ్యంగా ఎంజీబీఎస్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తొలగించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపున ఇప్పటికే వేలాది మంది ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో చిక్కుకుపోయి ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత తాళ్ల సాయంతో వాళ్ళందరినీ బయటికి పంపించేందుకు అధికారులు అన్ని రకాల సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపున ప్రస్తుతం ఈ యొక్క వరద కారణంగా ముసారంబాగు, చాదర్ఘాట్ బ్రిడ్జిల మీదకు భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది. ఈ వరద నీరు రావడంతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 2 బ్రిడ్జిలను, ఆ వంతెనలు పూర్తిగా పెద్ద బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి మొత్తం 2 బ్రిడ్జిలను పూర్తిగా మూసివేయడంతో పాటు ప్రయాణికుల యొక్క వాహనాల రాకపోకలను నిలుపుదల చేయడం జరిగింది. దీంతో ట్రాఫిక్ డైవర్షన్స్ కు సంబంధించి కూడా ఇది మరికొద్ది సేపట్లోనే ఇంకా ఒక గంట నుంచి ఇప్పటికే ప్రయాణాలు అనేవి మొదలైపోయాయి. మరోవైపున ఆ ఉద్యోగాలకు, అలాగే వ్యాపార కార్యకలాపాల మీద పొద్దున్నే బయలుదేరేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతోంది. సో ఇది గత 40 ఏళ్ల చరిత్రలో తాము ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద నీరు అనేది వచ్చి చేరడం చూడలేదు అంటూ కూడా స్థానికులు వాపోతూ ఉన్నారు. పూర్తిగా ఆవాసాలను కోల్పోయేటువంటి పరిస్థితి తలెత్తింది. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి, తమకు సాయం కల్పించాలనేది అక్కడ మూసా నగర్, శంకరపల్లి కాలనీలో ఉన్నటువంటి ఆ నిర్వాసితులు చెబుతున్నటువంటి మాట. మరోవైపున వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం మోకాళ్ళలోకి నీరు మాత్రం రావడం మాత్రమే కాదు, ఇప్పుడు దాదాపు గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉన్న కారణంగా పూర్తిగా ఇళ్లు మొత్తం మునిగిపోయేటువంటి సిచ్యువేషన్స్ అనేవి తలెత్తున్నాయి. సో ఇవన్నిటికి సంబంధించి కూడా మరోవైపున అధికారులు అప్రమత్తమై ఆ కాలనీలకు సంబంధించినటువంటి ప్రజల మొత్తాన్ని ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఇమ్మీడియట్ గా వాళ్ళందరినీ స్థానిక పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. బిక్కు అనుకుంటూ కూడా
చాదర్ఘాట్, మలక్పేట, మూసానగర్, శంకర్ నగర్ కాలనీలకు సంబంధించిన ప్రజలు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఇక ఈ వ్యవహారం తెలిసిన తర్వాత అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో అక్కడ కింద మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల యొక్క పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసి వెంట లోతట్టు ప్రాంతాలన్నిటినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలను జారీ చేశారు. ఇక ఇమ్మిబన్ బస్ స్టేషన్ లోకి నీళ్లు రావడంతో అక్కడ ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తూ ఉండడంతో వాళ్ళందరినీ కూడా సహాయక చర్యలు అందించి ఇమ్మీడియట్ గా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, సురక్షితంగా బయటకు తీసుకురావాలనేటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రస్తుతం బతుకమ్మ, దసరా పండుగల వేళ కావడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ తగిన చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రత్యామ్నాయం చూపించాలనేది అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 48 గంటల పాటు భారీ వర్ష సూచన హైదరాబాద్ మహానగరానికి ఉంటుందనే విషయాన్ని తెలియజేశారు. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఎగువ ప్రాంతాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలకు ఎగువ ప్రాంతాల నుంచి అటు కామారెడ్డి కావచ్చు, వికారాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంత చేవేళ్ల తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా వరద నీరు మొత్తం కూడా జంట జలాశయాలకు వచ్చి చేరడంతో ఆ నీరు ఉధృతి అనేది ఎక్కువై జంట జలాశయాలు నిండిపోవడంతో వరద నీటిని కిందకు మూసీలోకి వదలడం కారణంగా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.